దేవునికి స్తోత్రం. నేటి ఉదయకాల వాక్య సందేశం వింటున్నటువంటి ప్రియమైన దేవుని బిడ్డారా, మీకందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట నా యొక్క వందనములు తెలియజేస్తుంటున్నాను. నేటి దినపు వాక్యములో గలతీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం 9వ వాక్యములో మనము మేలు చేయుట యందు విసుగక యుందము అని పరిశుద్ధాత్మ దేవుడు ఈ మాట ద్వారా మనతో మాట్లాడుతుంటున్నాడు. యేసుక్రీస్తు బిడ్డలుగా, క్రైస్తవులుగా ఈ లోకములో మనం జీవిస్తున్న మనము మేలు చేటి యందు విసుకకు ఉండవలనని వాక్యము మనల్ని గుర్తు చేస్తూ ఉందండి. ఈ లోకంలో దేవుని యొక్క ఆజ్ఞ కూడా మనకు దేవుడిచ్చినది అదే, నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించు అని. నీ పొరుగువాడు ఆ శత్రువైనా సరే, అది మనం ఎరగనటువంటి వారైనా సరే, ఈ లోకంలో ఎవరైనా సరే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆపదల్లో, ఇబ్బందుల్లో, కష్టాల్లో, అవసరతలో ఉన్న వారికి మనము మేలు చేసేవారముగా ఉండాలి అండి. అది క్రైస్తవుని లక్షణం. అది క్రీస్తుని ప్రేమను కలిగిన వారి యొక్క క్రీస్తు ఎవరో ఎరిగి ఆయన సొంత రక్షకుని అంగీకరించిన వారిలో ఉండవలసిన గుణము మేలు చేయుట. కనుక మనము ఎలాగ ఉండాలంటే మేలు చేయుట యందు విసుగక ఉండవాలండి. మనము అనేక మంది గమనిస్తూ ఉంటాం, సహాయం చేస్తూ ఉంటారు, విసుగుతో సహాయం చేస్తూ ఉంటారు, కష్టముతో మనసుకు నొప్పించుకొని మనసుకు నచ్చక ఆ రీతిగా ఉండకూడదండి. మనలో విసుగు అనేది మనలో లేకుండా దేవుని యొక్క ప్రేమతో సహనం కలిగిన వారమై, ఓర్పు కలిగిన వారమై మనము సహాయం చేసే వారముగా ఉండాలి. దావీదు రచించినటువంటి 34వ కీర్తన 14వ చరణంలో కూడా మనకు కీడు చేయటం మాని మేలు చేయమని వాక్యం సెలవిస్తుంది. ధర్మశాస్త్రమైనా సరే, క్రొత్త నిబంధన అయినా సరే, రెండిట్లో కూడా మనం నేర్చుకోవాల్సినది ఏంటంటే దేవుని బిడ్డలలో ప్రేమే కలిగి ఉండాలండి. ప్రేమతో చేసే క్రియలే కలిగి ఉండాలి కానీ లోక సంబంధమైన దేవుని ఎరగనటువంటి ప్రజలుగా మన ప్రవర్తన ఉండకూడదు. మేలు చేయుట యందు విసుగక ఉండినట్లయితే దేవుని యొక్క ఆశీర్వాదాలను మనం అనుభవించగలమండి. దేవుని ప్రేమ ఎలాంటిదో మనము అనుభవించగలము. కనుక ఈ నేటి ఉదయకాల సమయంలో ఈ వాక్యం ఉంటున్నటువంటి దేవుని బిడ్డ, మనము మేలు చేయటందు విసుగక యుందము. ఆ రీతిగా జీవించటకు కావలసిన పరిశుద్ధాత్మ దేవుడు తన సహాయాన్ని మనకందరికీ దయచేయునుగాక. ఆమేన్.